వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. ఆయన కేసీఆర్ అనే పొలిటికల్ లెజెండ్ ని గద్దెదించారు. కాంగ్రెస్ వంటి పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా మారిపోయారు. ముఖ్యమంత్రిగా తన మార్కుని చూపిస్తున్నారు. 3 నెలల రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే కనుక బాగానే ఉంది అని అంటున్నారు. ఇటీవల వస్తున్న సర్వేలు సైతం మరోసారి కాంగ్రెస్ దే విజయం అని కూడా చెప్తున్నాయి. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని కూడా జోస్యాలు వెలువడుతున్నాయి. అలా సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకొని వచ్చి అక్కడ ఆస్థరేఖలు సరిచేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అది సహజం కూడా. ఉమ్మడి ఏపీగా 2 ప్రాంతాలు ఒక్కటే. విభజన జరిగినా ఏపీలోనూ అదే రాజకీయం ఉంటుంది. దాంతో రేవంత్ రెడ్డి తెలంగాణ వరకు బేఫికర్గా ఉన్నారు. కాబట్టి ఏపీ ఎన్నికల మీద కొంత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని అంటున్నారు. అంతేకాదు ఆయన అనేక కీలక ప్రాంతాలు నగరాలలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్కి కొత్త బలం ఇస్తారని అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. ఏపీ కాంగ్రెస్ 10 ఏళ్లుగా అధికారంలో లేక చితికిపోయింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉనికి పోరు సాగిస్తోంది. అందువల్ల కాంగ్రెస్కి అంగబలం అర్ధబలం కూడా తెలంగాణ నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు అని అంటున్నారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో తనదైన వ్యూహంతో పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి ఏపీలో కూడా కొత్త వ్యూహ రచన చేస్తారని అంటున్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారం ఏపీలో స్టార్ట్ చేస్తే జగన్ మీద సరికొత్త విమర్శలు ఏపీ జనాలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు. నిజానికి చూస్తే రేవంత్ రెడ్డి జగన్ల మధ్య పెద్దగా పరిచయాలు లేవు. ఇద్దరి రాజకీయ తోవలు వేరు. ఇద్దరూ అసలైన రాజకీయాన్ని 2009 ఎన్నికల నుంచే ప్రారంభించారు. ఇక ఇద్దరు ఒకే ఈడువారు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రేవంత్ రెడ్డి మాటల దూకుడు చేస్తారు అని పేరుంది. ఆయన మాటలు పంచులకు తెలంగాణలో యూత్ అభిమానులుగా మారిపోయారు. ఏపీలో కూడా రేవంత్ కి క్రేజ్ ఉందని అంటున్నారు. అలా ఆయన ఏపీలో తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిని అయితే తీసుకొని వస్తారు అని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ ని మాత్రమే విమర్శించి ఊరుకుంటారా, లేక ప్రతిపక్షంలో చంద్రబాబుని కూడా విమర్శిస్తారా అన్నదే ఇక్కడ కీలక పాయింట్. ఆయన బాబుని పక్కన పెట్టి జగన్ మీదనే విమర్శలు చేస్తే విని ఎంజాయ్ చేస్తారు తప్ప ఫలితం ఉండదు. అలా కాకుండా ఏపీలోని మొత్తం పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్న అన్ని పార్టీలను విమర్శిస్తే కనుక కాంగ్రెస్ కి ఓటు బ్యాంకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటిదాకా జగన్ మీద పెద్దగా విమర్శలు చేయని రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి బిగ్ సౌండ్ చేస్తే అప్పుడు రాజకీయం కొత్త మలుపు తిరుగుతుందని అంటున్నారు. దానికి బదులు జగన్ నుంచి వైసీపీ నేతల దాకా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఏపీ రాజకీయం రసకందాయంలో పడుతుందని అంటున్నారు.